1971 పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఈ సబ్మైరన్ చరిత్ర ఏంటి, విశాఖ తీరంలో మ్యూజియంగా ఎలా మారింది? దక్షిణాసియాలోని తొలి సబ్మైరన్ మ్యూజియం ఐఎన్ఎస్ కుర్సురా 2002లో విశాఖలో ఇది ఏర్పాటయ్యింది. 1969లో భారత నౌకాదళంలో ప్రవేశించిన కుర్సురా 31 ఏళ్లు దేశ రక్షణలో సేవలు అందించి 2001లో రిటైర్ అయ్యింది. 1971 పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న చరిత్ర కుర్సురా సబ్మైరన్ కు ఉంది. ఈ యుద్ధంలో కుర్సురా ఎలాంటి పాత్ర పోషించింది? అరేబియా సముద్రంలో గస్తీ నిధులు నిర్వహించిన కుర్సురా విశాఖ తీరంలో సబ్మైరన్ మ్యూజియం గా ఎలా మారింది? కుర్సురా సబ్మైరన్ విశేషాలతో పాటు అది మ్యూజియం గా ఎలా మారిందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సబ్మైరన్ ను రష్యా నుంచి కొనుగోలు చేసింది ఇండియా. 22 టర్బోడ్లను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ సబ్మైరన్ 1969 డిసెంబర్ 18న భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. 2001 ఫిబ్రవరి 27న సేవల నుంచి విరమణ పొందింది. కుర్సురా సబ్మైరన్ డీటెయిల్స్: పొడవు 91.3 మీటర్లు, ఎత్తు 11.92 మీటర్లు, సముద్ర ఉపరితలంపై వేగం 15.5 నాట్స్, నీటిలో 9 నాట్స్, సముద్ర ఉపరితలంపై బరువు 1945 టన్నులు, నీటిలో 2469 టన్నులు. ఈ సబ్మైరన్లో 7 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటో కంపార్ట్మెంట్లో టర్బోడ్లు ఉంటాయి. మొత్తం 22 టర్బోడ్లు ఉంటాయి. 1971 పాకిస్తాన్ యుద్ధంలో కుర్సురా, 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కుర్సురా కీలక పాత్ర పోషించింది. ఆ యుద్ధంలో గస్తీ విధుల్లో పాల్గొంది. సబ్మైరన్ ప్రధాన లక్ష్యం శత్రు నౌకల కదలికలను గమనించడం, భారత జలాల్లోకి పాకిస్తాన్ నౌకాదళం ప్రవేశించకుండా అడ్డుకోవడం. భారత నౌకాదళం ఆపరేషన్లకు అవసరమైన సహాయం కూడా కుర్సురా చేసింది. ఐఎన్ఎస్ కుర్సురా డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మైరన్ కావడంతో నీటి అడుగున ఎవరు గుర్తించకుండా శత్రు జలాల్లోకి నిశ్శబ్దంగా చొచ్చుకొని పోయి ఎక్కువ సమయం పనిచేయగలదు. యుద్ధ సమయంలో పాకిస్తాన్ నౌకలపై నిఘా, వ్యూహాత్మక సమాచారాన్ని సేకరించడంలో ఇది ముఖ్య పాత్ర పోషించింది. సబ్మైరన్ నేరుగా దాడులు చేసినా లేదంటే శత్రు నౌకలతో తడబడినా అవన్నీ రహస్యంగానే ఉంచుతారని చెప్తున్నారు. మనకి 3 వైపుల సముద్రం ఉండడంతో 365 రోజులు సబ్మైరన్స్ నిధులు నిర్వహిస్తూనే ఉంటాయి. అరేబియా సముద్రంలో కుర్సురా ఎక్కువగా నిఘా నిధులు నిర్వహించేది. అయితే అది ఎప్పుడు వెళ్ళేది, ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు. 2 నెలలకు సరిపడే 440 టన్నుల డీజిల్, ఇతర ఆహారం, నీరు అందుబాటులో ఉంటుంది. మ్యూజియంగా ఎలా మారింది? 2001 ఫిబ్రవరిలో విధుల నుంచి ఐఎన్ఎస్ కుర్సురా రిటైర్ అయిన తర్వాత దాన్ని మ్యూజియంగా మార్చాలనుకున్నామని చెప్పారు. ఐఎన్ఎస్ కుర్సురా వంటి ఫాస్ట్ ట్రాక్ సిరీస్ సబ్మైరన్లు డీజిల్తో నడిచేవి. కుర్సురా రిటైర్ అయ్యే సమయానికి రక్షణ రంగం న్యూక్లియర్ సబ్మైరన్స్ వైపు దృష్టి సారించింది. సబ్మైరన్ దగ్గరికి వెళ్ళడానికి సిబ్బందికి తప్ప బయటి వారికి అనుమతి ఉండదు, ఎందుకంటే రేడియేషన్ ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ కుర్సురాను మ్యూజియంగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అప్పటి నావికాదళ చీఫ్ ఒకరు ప్రయత్నించారు.